అంకుల్ క్యాంప్కి వెళ్తున్నాం, కార్ కావాలి. హలో, రిక్వెస్టా వార్నింగా ఇన్ఫర్మేషనా? ఏదైతే నీకెందువా? నీ వీసా కోసం మా అయ్య ఎన్ని దొంగ డాక్యుమెంట్లు గుర్తించుండో మర్చిపోయినావా? ఓహో, తీసుకోండి ఆయన అడిగారండి బ్లడీ ఇల్లీగల్. రే ఆ సైకిల్ నా మొహాన్ని కొట్టండి రా, తొక్కుంటూ బతుకుతాను. అమ్మయ్యా, డిక్కీలో పడి చచ్చాను రా బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంట్లమెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. అరే ఆ బండి కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఆపరా, పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను. తొందరగా వెళ్ళాలి రే. ఇంకా 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్, ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే నేనేమైనా ఎడారి వంటిని అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. ఆపడానికి వీలేదని చెప్తున్నాం కదండి. ఎక్కడంటే అక్కడ ఆపి ఎక్కడంటే అక్కడ పోస్తే పోలీసు వాళ్ళు బొక్కలు తోస్తారండి. అనకాపల్లి కాదు, ఇది అమెరికా. సర్లేవయ్యా, ఇది అమెరికా సంగతి మాకు తెలుసు. రాత్రి శుభ్రంగా తాగి తెంచుట్టు తిరుగుతూ మీరు అందరూ పోశారు, అప్పుడు పోలీసులు ఏమయ్యారు? మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు నేను చెప్తున్నాను కదా. ఏంటి? నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. అగో మీరు చేయట్లేదు. నో నో నో, నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. సాపిగా అయిపోతుంది, నేను చెప్తున్నా కదా. ఆపరా బాబు, చచ్చిపోతున్నాయి, లేకపోతే కారు మొత్తం ఖరాబ్ అవుతుంది రా. ఆపరా బాబు. Whoa, 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 where are you going? Where are you going? You know you can't come in here without shoes and a tie. అబ్బా, టాయిలెట్ లోకి వెళ్తానికి చెప్పులు సూట్ ఎందుకురా బాబు? Sir, I don't understand what you're saying, but please. No, sir, stop. Sir, get out of here. Sir, freeze. Sir. What, did you just piss on my floor? Yeah. రే రమ్ము కొట్టు కొట్టుకులేస్తున్నావు నీ అప్ప, మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్ రా. సారీ, రాంగ్ నంబర్. హలో, ఏంటి ఫోన్ ఫిక్సింగా? భోంచేసేది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా, మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు పెంపచ్చక్. కిండల్ చేస్తావు. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటోడివి, సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి ఈ పచ్చడి పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? ఓ, లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే, చాలా మంచిది. కరెక్టేనండి. ఇంకేంద్ర పోయి ఆర్డర్ చేసేసుకోండి, అంతా మంది ఎంజాయ్ మామా. ఏంటి సార్, ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ అదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా, మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్టరా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన్ని కొడితే ఆవురవురమంటూ తినడం మొదలు పెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసొచ్చింది ఇది మేక కాదు పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూర వండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటోంది దేనికిరా అంటే, ఇది బాటా చెప్పా పారగని చెప్పా, నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను, ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈ లోపు మీరు కానివ్వండి ప్లీజ్, కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి, ఐసలక్కడి పైసలక్కడి ఎదర్ లాగే అబ్బా పీకే అబ్బా సీకే అబ్బా నాకే అబ్బా. రే లాగే అబ్బా పీకే అబ్బా చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్ గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ లోంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కష్టపడి తినేస్తాడండి.
సార్ డింపుల్ గారు అంటే అదిగో వచ్చే కారు. సార్ డింపుల్ మేడం కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్, లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు, వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేను రా. మీరా? అవునరా పింపుల్. ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. ఆ. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను సార్. 50-50 అన్నాడు. ఆ. తీరా లాభాలు వచ్చేసరికి 50 కాదు 20 అంటున్నాడు సార్ బట్టెబాజు గాడు. భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. 10? అవును సార్. సూట్ కేసు సెంటర్ చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి లక్షలా? అవును సార్. చెప్పు తీసి కొడతాను. లక్షల్లో బాయ్ గారు డీల్ చేయడం చూసావరా? కోటికి తక్కువ అయితే చేయడరా. ఒకవేళ ఆడు చేసినా నేను చేయను. ఎలా 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 10 లక్షలు చార్టెడ్ ఫ్లైటా? అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్గా వెళ్ళాలి. అర్థమైందిరా. మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? ఆ, బాయ్ గారు అమ్మాయి అనుకోండి. భాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయి సార్. ఓహో. ఆస్తి నా చేతికి వచ్చాక సగం మీకేగా. నీ ఎంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని పాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజు గారు, నేను డింపుల్ మాట్లాడుతున్నా. ఓ చార్టెడ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి. మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే అరేంజ్ చేస్తా. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావేంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవతల అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఏంట్రా మీరు భాయ్ గారికి డైరెక్ట్ అయిపోయారా? సార్ మీరు వీళ్ళని ఇలా ఎంకరేజ్ చేయకూడదు సార్. ప్రోటోకాల్ పాటిస్తే మీకే మంచిది. నా వెనకున్న ఈ కుర్రోడెవడు? వాడు నా ఫ్యాన్ సార్. నీకు ఫ్యానా? ఏంటి సార్ నీకు ఫ్యాన్స్ అంటారేంటి? మాకు ఫ్యాన్స్ ఉండకూడదా? అయినా నా ఫ్యాన్స్ మీ వెనకాల తిప్పుకోవడం బాగలేదు సార్. వాడి పేరేంట? పేరు అల్లుడు సార్. ఏంటి అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీను? అదేం పేర్రా? ఎందుకు ఉండకూడదు సార్? అమ్మ రాజశేఖర్, తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఎక్కడుంటారు వీళ్ళందరూ? స్టార్స్ ఏం తెలుసు సార్, ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారో. వాడెవడో తెలుసా? పెద్ద చీటర్. నాలా ఒకరిని క్రియేట్ చేసి నిన్ను సన్నాసం చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. So, you are from the film crew? యా, హీరో, హీరోయిన్ అండ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. Oh, who's the director? నేనేనా? రే రోహిత్, ఏమైందిరా? వాడు ఎత్తట్లేదు. ఎత్తట్లేదా? ట్రై చేయి చేస్తూనే ఉన్నావు. What is the story? స్టోరీ. హీరో ఇస్ ఎ రిచ్ ఫెలో. అత్త మ్యారీడ్ ఎ పూర్ ఫెలో. Atta? అత్త మీన్స్ ఆంటీ. ఆంటీ. Oh, తాత అప్సెట్. Tata? తాత మీన్స్ గ్రాండ్ ఫాదర్. తాత వాంట్స్ టు అత్త కమ్ బ్యాక్. హీరో కమ్స్ టు ఇండియా అండ్ కన్విన్స్ అత్త. అత్త కమ్ బ్యాక్. తాత ఇస్ వెరీ హ్యాపీ. Mwah. Wallah, maza aa gaya. Very heart touching story. యు బిలీవ్ ఇట్? థ్యాంక్ యూ వెరీ మచ్. You can proceed now. Come on. ఏం డింపుల్ టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి సార్? ఆ బాయిగాడిని అలాగే చైర్లో వదిలేసి వచ్చాడు ఈ సీనుగాడు. ఆ లేస్తే ఎవడు సార్ డేంజర్? మీరే చెప్పండి. నాకు కాదు. చంపేయాల్సింది. నేను చంపేద్దామని అన్నాను సార్. వీడు పెద్ద క్యాక్ కదా వదిలేసి వచ్చాడు. ఇందులో నా మిస్టేక్ కూడా ఉందిలేండి. చేతిలో కరెంట్ ఉంది కదా, 4 పాయింట్లు ఎక్కువ పెట్టి పెట్టారంటే దెబ్బకి తెచ్చేవాడు. మీరేంటి సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ నేనే బాయ్నైతే నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. మాట కొంచెం తేడా వచ్చింది ఏంటండి? కొంపదీసి ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ అయ్యారేంటి? ఏంటి డింపుల్ గారు అంత భయపడుతున్నారు? వాగిన వాగుడు అలాంటిదమ్మా. ఏమండి వాడు అలా కళ్ళప్పగించి చూస్తుంటాడు. బాడీలో అసలు మూమెంట్ ఉండదు. అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాట్లాడికి రిజిస్టర్ అవ్వవు కదా. అందుకే నోరు జారకూడదు అనేది. ఇప్పుడు సుమతే శతకాలని చెప్పకండి. గుండె ఆగేలా ఉంది. గుండె ఆగుతుందంటే బండి ఆగిందేంటి? మేమింకా చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రే ఆడిని స్ఫూర్తి చేయండి రా. అవును, ఈ కరెంట్ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నావురా? సార్ నన్నేం మాట్లాడించకండి. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్.
లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. ఇంతకు రుక్సానా ఎలా ఉంది? సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆడ ఎమోషన్ ఏంటి, నా ఫ్రస్ట్రేషన్ గురించి పట్టించుకోకుండా రుక్సానా గురించి అడుగుతారేంటి సార్? గొంతులేస్తుందేంట్రా? సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావరా? నీతో చాలా పనుంది. ఇదేంటి ఇంటి ముందు ఇన్ని కార్లు ఉన్నాయి? ఆహా! kalabe kazeeyi kakatambula katagala oli mubbi నాకు పిచ్చి ఎక్కేటట్టుందిగా. college, you know, I went to college, did all kind of things. Hey, so listen, maybe. Hey, who the hell is you, man? What? Whoa. Dude, I don't even know you. I don't even know you. That ain't your house, blood. What? You don't even be here. నా ఇల్లేరా బాబు ఇది. What's up, man? Ronnie Robles and stuff, man. You need to bounce. Put that in. It's nothing. Hey, come on. This is our house. Beat it. We're trying to have a respectable party here, man. I'm tired. Been up all night. It's crazy. ఏంట్రా ఇది? ఇలా చేసావేంట్రా నా ఇల్లు? You don't come here. నాకెంత ఆనందంగా ఉందో. నా పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్ళాడు. మీరంతా నా కొంపంతా గుల్ల చేశారు. నా శోభనం. ఓహో ఆహా నా శోభనం. మాకేం తెలియదన్నా, అంత ఎక్కువ చేశాడనా? ఏరా మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్ నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం, దాన్ని వంచాలంటే వీడిని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీరబ్రహ్మం. వీరబ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి నేను కూర్చొని మాట్లాడదాం. రండి. కూర్చోండి. ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకనయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయసుధ నేను. పక్కింటమ్మాయి నేను. పని మనిషి నేను. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. అన్నా
రండి ఏంట్రా కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా ఏమైందిరా? లేదన్న, ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు. మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్యా మేడం కలిసానన్న. అన్నకి ఐ లవ్ యూ చెప్పని చెప్పానన్న. చెప్పను అనిందన్న. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్న. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్న. వాడికి అంత సీన్ లేదనిందన్న. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్న. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్న. తాగానా? అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్న. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. తప్పండి. అన్న ప్రేమ కోసం ఎలకల మంది తాగాడు. తప్పండి. పేషెంట్ తాలూకా. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి. ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి బ్రహ్మో, ఎలకల మందు ఇంతే తాగావు, ఫుల్ గా తాగకపోయావా? తాగుతాడు. అన్న ప్రేమ కోసం బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు? నేనా? ఇలా రారా. నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఈ ఎలకల మందు అంటావేంట్రా? ఈ ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా? నాకు తెలుసురా. అరే, నీ థాట్స్ అన్ని మరి అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా. అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడా? ఎలకల మందు పట్రా, బాటిల్ మొత్తం దాని ముందు తాగుతాడు. నేనా? తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ కోడలు కాదు. ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడల పిల్ల అంటున్నాడేంట్రా? కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచి అని ఫేస్ ఎలా పెట్టావేంట్రా? దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదనే, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరేయ్, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడినంత త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు? ఎలకల ముందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నాడు. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నా. రండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలా? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. ఫైర్. దూకేశారు అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికి అంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యు ఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2వ ఫ్లోర్ నుంచే దూకేవేంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కాదు, 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా? దూకి చావమను. సంధ్య, ఎలా చెప్పానన్నా? అరే, నేను నీకు దండం పెడతానురా, నువ్వు నాకు సాయం చేయకరా. అలా అంటావేంటన్నా? అరే, నేను నీకు ఇప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే,
నేను నీ బెడ్ నుంచి లేవగానే నిన్ను ఈ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి? గురువు గారు, మీరు బాత్రూమ్ లో ఉండటం ఏంటి గురుగారు? నేను చూడలేకపోతున్నా గురుగారు. నేనెవరో నీకు తెలుసా? ఎవడో కొట్టంగాడివి, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది కాదు గురువు గారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఏమంటారు గురువు గారు? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గురుగారు. ఈ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు రెడీగా ఉండండి. నేను బాత్రూమ్ గడి తీసేసి 2 సార్లు తలుపు కొడతాను. అప్పుడు మీరు బుల్లెట్ లాగా సర్రని పారిపోండి. ఏమంటారు? మరి అమ్మాయో? నీకు తోడు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గురుగారు. ఓకేనా గురుగారు? ఓకే ఓకే. ఏంటి తొక్కలో ఓకే? నీ దగ్గర వేరే చాయిస్ ఉన్నట్టు ఉంటాడు గురుగారు. This is what we've waited for. The showdown. The fastest men in the world. Usain Bolt. Who'll take the gold? Who'll take the title? The world 100-meter final. అయ్యో అమ్మో. ఏంట్రా ఈ ఎస్ఐ పాపారాయుడిని ట్రాక్టర్ తో గుద్ది చంపేద్దాం అనుకుంటావు కదరా? అనుకుంటే ఉద్దేశం వల్లమే. బండికి బ్రేక్ వేసే వాళ్ళం కాదు కదేటి? ఓ ఐ నో, నాకు తెలుసురా. మీరందరూ అశోక్ గాండి పెద్ద పుడింగ్ గాడు అనుకుంటున్నారని నాకు తెలుసురా. బట్ నా గురించి మీకు తెలియదురా. రేయ్, నేను గాని మూత తీసి లాస్ట్ పెగ్ వేశానంటే ప్రళయం 2012 భిక్షా తట్టుకోలేరురా. సంతకెళ్దాం పద, కలెక్షన్ టైం అయింది. ఓ నువ్వా? బాగున్నావమ్మా? వీడెవడో నీ పక్కనే కూర్చున్నాడు. ఎవరు నల్లరి చేస్తున్నాడా? కమాన్ టెల్ మీ. ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసాడంటే వాడిని బొక్కలో పెట్టి బొంకులు ఎరక్కొట్టేస్తాను. నేను ఇంకెక్కలేదురా. వచ్చేయండి బాబు, కొంచెం హెల్ప్ చేయరా బాబు. నువ్వేరా? నీకు దండం పెడతా, చెయ్యరా బాబు. ప్లీజ్, నీకు దండం పెడతాను బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తారా? ఇంకొంచెం ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఏమ్మా, పుల్లకి బట్టలు వేసినట్టున్నావు? ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తను జాగింగ్ చేస్తాడు. జాగింగ్? జాగింగ్ చేస్తే చేతికి పవర్ రాదమ్మా, కాళ్ళకు వస్తుంది. లుక్ అట్ దేర్, డోంట్ లుక్ అట్ మీ. కమాన్, స్పీక్ అవుట్ అమ్మా. ఆ అశోక్ గడ్ నిన్ను మాట్లాడదని చెప్పాడు కదా. బేసిక్గా నేను చాలా మంచోండి. ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్, యు నో. బాయ్? యా బాయ్. నన్నందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నేనేదో గ్రామాన్ని చచ్చశ్యామలం చేద్దామని. సస్యశ్యామలం, చచ్చామలం కాదు, సస్యశ్యామలం. ఓహో ఓకే. చచ్చశ్యామలం, చచ్చశ్యామలం కాదు, సస్యశ్యామలం. చచ్చశ్యామలం. సవటం నీకు రాదులే. ఏంటి సార్ అంత ఇరిటేట్ అవుతారు? నేనేమన్నాను సార్? మీరు చెప్పిందే నేను చెప్పాను కదా. లుక్ దేర్, లుక్ ఎట్ దేర్. అవును, తప్పులు పడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు అమ్మా? పవర్ మేనేజ్మెంట్. పవర్ మేనేజ్మెంట్. ఓకే, ఐ కేమ్ టు ఎ కరెక్ట్ ప్లేస్. నీకోసమే వెతుకుతున్నా. సెల్ ఫోన్ ఆఫ్, ఇంటికి తాళం,
మనిషి జంప్. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నా. ఐ నో హౌ టు గ్రాబ్ యూ. ఎస్. ఏంటా లుక్? హలో, లుక్ ఎట్ మై ఐస్. వాణ్ణెవన్నో చంపేశావంట, వాళ్ళు నీకోసం వెతుకుతున్నారంట అని నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి నిన్ను బొక్కలో పెట్టానంటే నీ పని అవుట్. అందుకని నా మాట విని నాన్న స్టేషన్కి వచ్చి ట్రాన్స్ఫార్మ్ బాగు చేయి. ఓకే గురుజీ? ఎస్. మీరేమనుకున్నట్టు చిన్న మాట చెప్పమ్మా. సారీ అండి. సారీ ఎందుకు? ఎందుకంటే పాప ఎప్పుడు ఇంతే. రే ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టాల్సిందే. నేను లాస్ట్ పెగ్ కొడితే ప్రళయం వస్తుందిరా బాబు. బొంగులో ప్రళయం రానే, ఏం పర్లేదు. అప్ప సార్. సారీ సార్, ఏదో బిజీగా ఉంటున్నారు. మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఆగండి సార్, కంటిన్యూ చేయడానికి ఏమైనా సెకండ్ షోనా? ఉండండి. అవును ఉండండి. ఏం జరుగుతుంది? విషయం ఏంటి? అది వాడి పొంద వాడేం చెప్తాడు సార్, నేను చెప్తా. చెప్పండి. 6 నెలల క్రితం మందు అంటే ఏంటో తెలియదు సార్. నాకు మందు అలవాటే లేదు సార్. అటువంటిది లాస్ట్ పెగలాట తాగించి నన్ను తాగుబోతులు చేశాడు సార్. అదేమిటంటే లాస్ట్ పెగ్ తాగితే ప్రళయం 2012 వస్తుంది అంటాడు సార్. సార్ నా పిల్లం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. కారణం వీడే సార్. ఈ రోజు నువ్వు లాస్ట్ పెగ్ కొట్టకపోతే నేనే నిన్ను మట్ట చేసి బొక్కలో కూర్చుంటా. కొంచెం నువ్వైనా చెప్పమ్మా. నేనా? షో. అది తాగా. ఇప్పుడు చూపించు ఆ బొమ్మలో ప్రళయం. డ్రామా ఇది ఓకేనమ్మా? ఓకే సార్. బాయ్. ఏడిడు? ఇప్పుడే కదా సార్ మీరు లాస్ట్ పెగ్ కొట్టి లాగోడు పీకారు కదా, ఆడు వెళ్ళిపోయాడు అంతే. నేను లాస్ట్ పెగ్ కొట్టి అండ్ పీకానా? మరి ఆడు వెళ్ళిపోయాడా? అటా ఇటా? అటు. అటు. ఎస్. అటు టోటల్ గా వెళ్ళిపోయాడా? కంప్లీట్ గా. నేనే కొట్టానంటావా? అనుమానం లేకుండా దానికి నేనే సాక్షి. ఓకే, నువ్వైనా నమ్మినందుకు చాలా థ్యాంక్స్. కానీ లాభం ఏంటి సార్? ఆ తాటి చెట్టు అశోక్ గారిని నమ్మించలేకపోయింది సార్. ఆ సాంబశివుని పట్టుకోవడానికి పాపారాయుడు గారిని వెళ్ళి అడుగుదామంటే ఏమన్నాడు? నా నోటితో చెప్పలేను సార్. చెప్పమ్మా, ఏమన్నాడు? నానా బూతులు తిట్టాడు సార్. బూతులు తిట్టాడా? ఎవరు తిట్టాడు? పాపిస్తున్నాయాలా ఓకే. తాగుబోతు సచ్చినాడా అని కూడా అన్నాడు సార్. తాగుపోతూ సచ్చినోడా ఎనీమోర్? అంతేగా సార్, మీకు సపోర్ట్ చేస్తున్న నన్ను కూడా నానా బూతులు తిట్టాడు సార్. నిన్ను తిట్టాడా? ఏమని తిట్టాడమ్మా? ఒరే అమ్మాయి కూడా అన్నాడు సార్. అమ్మాయి కూడా? ఒరే నోట్లో వెళ్ళి పెడితే కొరకలేరా అని కూడా అన్నాడు సార్. ఓహోహోహో, అమ్మాయి కూడా నోట్లో వెళ్ళి పెడితే కొరకలేను. ఓకే, మొదటి 2 తిట్లు కరెక్టే. రెండోసారి అన్న మాటలు కూడా తిట్ల కింద కన్సిడర్ చేసావా నువ్వు? సార్ నన్ను ఏమన్నాడు వదిలేండి. ఆ సాంబశివుని అశోక్ గారు పట్టుకుంటా మీకంటే ముందు. ఇంపాసిబుల్, నో వే. అవునా? ఎస్. హౌ? ఆ సాంబగాడి అడవిలో ఏనుగుల వాగు పక్కన నక్కల తోట మధ్యలో ఉన్నాడన్న సంగతి పాపారాయుడు ఓన్లీ నో దట్. పాపారాయుడు ఓన్లీ నోస్ ద డేంజరస్ ప్లేస్. రియల్లీ? రియల్లీ? సారీ సార్. ఎందుకమ్మా సారీ? ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియల్లీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. బాయ్. యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ, హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? టైం మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాలు లోన్ పెట్టండి సార్, రండి. ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా?
మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా, ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్, కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపు నుంచి ఇపప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. తప్పకోండి. దుబ్రి ఛానల్ తప్పకోండి. సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. టీవీలో వస్తుంది డాడీ. అవును. yes baby. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు సార్ చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. ఏంటిది? సర్ఫ్ ఎక్సెల్. ఆగో, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? అదిగో సార్. కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా, ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలింది? అమ్మా, సర్ఫ్ ఎక్సలెన్స్ ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు ఈ బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా, నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను రోయ్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media.
Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.